హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? నేనైతే ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అన్నమాట. ఈ వీడియో ఏమంటే విలేజ్ స్టైల్లో ఇట్లా నలుగు ఎట్లా పెడతారు, ఏ విధంగా పెడతారు అనేది మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వీళ్ళ ఇల్లు అయితే రోడ్లోనే ఉంటుంది. ఇంకా విలేజ్లో ఇంకా తెలిసిందే కదా, ఇంకా మైక్ సెట్టింగ్, ఈ లైటింగ్స్ అంతా భలే మరిసిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇంటికి పోయేసి మళ్ళీ వద్దాం పదండి. ఇంకా దారిలోనే అయితే మా వాడు కనిపించాడు. ಹೋಗು. ಅಯ್ಯೋ ಬೇಡಮ್ಮ, ಕೋಲ್ಡಮ್ಮ ಅವನಕ. నెక్స్ట్ అయితే ఈడున్న అమ్మాయి పేరు ఉల్లాసిని. ఆ అమ్మాయికి ఇప్పుడైతే హాఫ్ శారీ ఫంక్షన్ చేసేది. ఇంక పదండి మనం ఇప్పుడైతే ఫుడ్ని బాగా తినేసి వచ్చేద్దాము. ఇట్లా ఎంతమందికి ఇష్టమో ఇట్లా పరమాణంలో బూందీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ చిన్నప్పుడు మెమొరీసే కదా. ఇట్లా ఎంతమందికి ఇష్టమో. ఇంక నెక్స్ట్ అయితే ఇంక పలావు, పెరుగు పచ్చడి, అప్పలము ఇట్లా అంచుకొని తినేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పెళ్లి కూతురు మేమైతే ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి చేసేటప్పుడు పెళ్లి కూతురు అని పిలుస్తాము. ఇంకా మేకప్ మొత్తం నాదే అనమాట. ఇంకా హెయిర్ స్టైల్ అంతా వాళ్ళ అమ్మది. నాకైతే అస్సలు రాదు, జడలంతా వేసేది. ఇట్లా మొహానికి మాత్రం పెయింట్ అయితే వేయమంటే వేస్తాను. మేకప్ మొత్తం నాదే అనమాట ఈడ. ఇంకా పాప కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఉల్లాసిని కూడా చాలా ఇష్టం అనమాట ఇట్లా వేసుకోవడం అంటే. ఇంతకు ముందు వీళ్ళని చూసింటారు కదా నా వీడియోస్లో. తను వచ్చి నాకు అక్క కావాలి, అక్క కూతురు వచ్చి ఉల్లాసిని. ఇంక ఈడైతే వాళ్ళ అమ్మ ఇంకో పక్క జడేస్తూ ఉంటే ఇంకో పక్క ఇంకా లైట్ మేకప్ అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా గాజులు, హాఫ్ శారీ ఫంక్షన్ కాబట్టి ఇంకా హాఫ్ శారీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎంత బాగుందో కదా, కలర్ కాంబినేషన్ ఇంకా హైలైట్ అన్నమాట. చెప్పాలంటే చుట్టాలంతా వచ్చేసిండారు, నేను ఒక్కటే లేట్ ఈడ. ఇంకా లేట్గా వచ్చినా ఇంక మొత్తం ఫంక్షన్ అంతా ఇంక నాదే ఉన్నట్లుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా అక్కోళ్ళు అమ్మోళ్ళంతా ఇక్కడే పొద్దున్న నుంచి ఈడే ఉన్నారంట. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు బిజీలో ఉన్నారు. ఇంక నలుగులు ఇవి అవి పెట్టాలి కదా పాపకి, అందుకనేసి ఇంకా బిజీలో ఉన్నారు. నేనైతే ఇంక మేకప్ చేసుకుని ఇంకా నేను ఇంటికి పోయి మేకప్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు నా ఫేస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంకా ట్రావెల్ చేసి అప్పుడే కదా వచ్చింది నేనైతే, దానికి అట్లనే నా ఫేస్ అయితే. ఇంకా పాపకి మొత్తం ఇట్లా సెట్లు మొత్తం వేసేసి ఇంకా రెడీ మొత్తం చేసేస్తే ఇంక నేను ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఈ వయసులో ఉండే ఆడబిడ్డలకైతే ఈ విధంగా మేకప్ వేసి హాఫ్ శారీలు కట్టి ఇట్లా ఫంక్షన్ చేస్తే చూసేకి ఎంత బాగుంటుందో కదా. వాళ్ళని ఇంక 2 కళ్ళు సరిపోయేది కదా, అంత బాగుంటారు పిల్లలైతే. ఎంత లక్షణంగా ఉంటుంది చూడండి. ఇంకా చివరి మేకప్ మొత్తం అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీ, క్లీన్గా వచ్చింది మేకప్ కూడాను. ఇంకా హెవీగా ఏమి వేయలేదు, ఇంకా లైట్గా వేసాను. ఇంకా ఫొటోస్కి అంతా ఇంకా డార్క్గా వచ్చేసింది కదా ఫొటోస్ అంతా, అందుకనేసి లైట్గా వేసినాను అనమాట. అమ్మాయికి అయితే ఈ అమ్మాయి దగ్గర ఇంకోటి ఏమంటే లిప్స్టిక్ మొత్తం తినేస్తుంది. ఆల్రెడీ అమ్మాయికి అలవాటే లిప్స్టిక్ వేసుకోవడము. ఇంకా వేసుకుంటే ఇంక మొత్తం తినేస్తూ ఉంటుంది అని చెప్తా ఉన్నాను. ఉల్లాసిని కొంచెం ఎక్కువనే వేస్తాను, నువ్వు కొంచెం తినేస్తావు కదా కాబట్టి నీకు సరిపోతుందిలే ఇంకా ఆడ చీర మీద కూర్చునే లోపు అని చెప్పేస్తా ఉన్నాను. ఇంత కష్టపడి నేను వాళ్ళమ్మ తనని బాగా రెడీ చేసామా. లాస్ట్లో మా అక్కోళ్ళు ఇద్దరు వచ్చి ఇది ఇట్లుంది అట్లుంది అనేసి పేర్లు పెడతా ఉండారు. చూడండి ఎంత లక్షణంగా ఉంది కదా పాప అయితే. కొంచెం నవ్వింటే బాగుండు, నవ్వనే నవ్వదు, సీరియస్గా ఉంటుంది ఎప్పుడూను. ఈడైతే నా వంతు వచ్చేసా. ఆల్రెడీ జాస్తి మంది పెట్టేసిండారు పసుపు కుంకుమ. ఇంకా నా వంతు వచ్చి కాబట్టి ఇంకా మనం వీడియో తీసుకోవాలి కదా. ఇంకా నేనైతే పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టేసి ఇంకా ఎక్కువ పూలు ఉంటే మొత్తం తీసేసి ఇంకా అక్షింతలు వేసేసి ఇంక వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకా అందరూ వచ్చి పెట్టాలి కదా, క్యూలో ఉంటారు. ఇంకా పసుపు కుంకుమ ఎక్కువ ఉంటే అది మొత్తం ఇట్లా రఫ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకసారి నలుగురు చూడండి ఎంత బాగున్నాయో.
ఆ మేళాల సౌండే చెవులకైతే ఎంత బాగుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో కదా. ఆ సౌండే డిఫరెంట్ సౌండ్ కదా, చాలా బాగుంటుంది. ఒక పెళ్లి చేసేంత ఉత్సాహంగా అయితే ఉంటాం కదా మనమైతే. ఇక్కడైతే మా చిన్నక్క వంతు తను కూడా పెట్టేసా. ఇంక నెక్స్ట్ అయితే మా పెద్దక్క వంతు. ఈడ ఉల్లాసిని నవ్వవే బిడ్డ అంటే అసలు నవ్వనే నవ్వలేదు. ఏమో ముత్యాలు రాలిపోతుందేమో అన్నట్లుగా సీరియస్గా చూస్తూనే ఉంది. ఇంకా ఒకరనగా ఒకరు ఇంకా చుట్టాలు ఇంకా ఊర్లో ఉండేవాళ్ళు అందరూ వచ్చి పసుపు కుంకుమ పెట్టి పాపనైతే ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంకా తినైతే ఉల్లాసిని వాళ్ళ పిన్ని పేరు సౌభాగ్య. మన ఛానల్కి బెస్ట్ సబ్స్క్రైబరు. వంటలు కూడా చేసి అప్పుడప్పుడు చూడండి అక్క నేను చేశాను అనేసి నాకు పెడతా ఉంటుంది. ఇంకా ఈడైతే ఉల్లాసిని వాళ్ళ మమ్మీ. ఫస్ట్లో అయితే హాఫ్ శారీ కదా, ఇప్పుడు ఇంక సగం ఫంక్షన్కి అయితే ఇంక పిలుచుకొని పోయి చీర అయితే కట్టించుకో వచ్చేసారు వాళ్ళు. ఇంకా సేమ్ మేకప్పే, చీర మాత్రం మార్పించుకోవచ్చారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ ఫంక్షన్లో. ఇంకా ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ ఇండ్లకి అయితే వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా రీల్స్ షార్ట్స్ అయితే మొత్తం తీసుకుంటాము. షార్ట్స్లో ఇంతకుముందు పెడతాము కదా బటర్ఫ్లై సాంగ్, అది మొత్తం ఇక్కడే అనమాట తీసుకుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుందనేసి. ఇంకా ఫైనల్గా అయితే హారతి. ఈ ఫంక్షన్కి మేము ముగ్గురమే కదా హైలైట్, అక్క చెల్లెళ్ళు మేము ముగ్గురమే తీస్తాము హారతి. ఫంక్షన్ అంతా అయిపోయినాక ఇట్లా హారతి పడతారు కదా, 3 లేదా 5 మంది పడతారు. ఇంకా మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మేము ముగ్గురం పెట్టేస్తా ఉన్నాము ఇట్లా హారతి. ఇంకా హారతి దిష్టి మొత్తం పోయేస్తుంది పాపకైతే. అందరూ నలుగెత్తుకో వచ్చింటారు కదా, ఇంకా వాళ్ళదంతా అక్క అయితే ఇక్కడ రాసుకొనేస్తూ ఉంటుంది ఒక పేపర్లో. ఇంకా ఇక్కడ నలుగుని మార్చుకోవాలా, ఎట్లా మార్చుకుంటారో మీకు చూపిస్తాను పదండ. ఇక్కడైతే ఫ్రూట్స్ లేకపోతే నిప్పట్లు, మురుకులు, ఇట్లా కొబ్బరి చిప్ప, పాపకు డ్రెస్సులు, చీరలు, ఇంకా శనగపప్పు, పురుగులు, వకాకు ఇట్లా తెస్తారు కదా, దాన్నింటిని ఇంకా సగం సగం తీసుకొని సగం సగం పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడైనా పర్లేదు ఏదో ఫ్రూట్స్ లేకపోతే ఇట్లా స్వీట్స్ అయినా పెడతా ఉంటారు. ఇంతకు ముందు అయితే చక్కెరలో చేస్తారు ఈ మిఠాయిలు లేకపోతే బతాసులు ఇట్లా పిలుస్తారు, మా పక్క అయితే ఇట్లా పిలుస్తారు, అది పెట్టి జోడించే వాళ్ళు. ఇప్పుడైతే కొంచెము హైటెక్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా సగం సగం మార్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా రాసుకోవాలి కదా ఎవరెవరు వేసారు అనేసి, ఇంక మనం గుర్తుండాలి. ఇంకా మనము నెక్స్ట్ అయితే వాళ్ళకి వేయాలి కదా, అందుకనేసి రాసుకుంటారు అన్నమాట. ఇక్కడ సగం సగము తీసుకొని అమ్మ అయితే ఇచ్చేస్తూ ఉంది అందరికీ.
నాకు చిక్కులకు తెచ్చిన స్వీట్లు ఇస్తారేమో అంటే నేను తెచ్చినామంటే అంతే అనమాట ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, టాటా, బాయ్.